హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు బీరకాయ పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. టమాటాలు, పచ్చిమిర్చి, బీరకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. పప్పును 2-3 సార్లు కడుక్కొని వాష్ చేసుకొని కొద్దిగా ఎసరు పోసాను వాటర్. దాంట్లోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, బీరకాయలు, పచ్చిమిర్చి 3 యాడ్ చేసుకోవాలి. మంచిగా అన్నీ యాడ్ చేసుకోవాలి. మనం ఈ పప్పును వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, ఎందుకంటే మనం ఎక్కువ యాడ్ చేసుకోకూడదు కారం. మనం వేసిన పచ్చిమిర్చిని బట్టే ఈ బీరకాయ పప్పు అనేది టేస్ట్ ఉంటుంది. ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి పొంగు రాకుండా. ఇప్పుడు అవన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని సాల్ట్ అనేది తర్వాత యాడ్ చేసుకోవాలి, ఇప్పుడు కాదు. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టి పొయ్యి మీద పెట్టుకుందాం. ఒక 5 విజిల్స్ వచ్చాక తీసేసుకోవాలి. చూసారు కదా పప్పు ఎంత మంచిగా కుక్ అయిందో, వాటర్ కూడా లేవు. మంచిగా మెదుపుకోవాలి. చాలా బాగా కుక్ అయింది. మెదుపుకోవటం కూడా ఈజీ. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, టేస్ట్కి తగ్గ సాల్ట్ పప్పు మెదుపుకునే ముందు. ఇప్పుడు మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మంచిగా పప్పుని. చూసారు ఎంత బాగా మెత్తగా గ్రైండ్ అయిందో. ఇప్పుడు మనం పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, తాలింపు గింజలు, కరివేపాకు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఆ పప్పుని దాంట్లో తాలింపు వేసుకోవటమేనండి. బీరకాయ పప్పు చాలా బాగుంటుంది. దీంట్లో మనం మెయిన్గా తగ్గించుకోవాల్సింది కారం తగ్గించుకుంటే మనం వేసుకునే పచ్చిమిర్చిని బట్టే పప్పు చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. అందరూ ట్రై చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర సర్వ్ చేసుకొని తినడమే. థ్యాంక్ యూ ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.